సంస్థల ఎన్నికల వేళ వరంగల్ జిల్లాలో ఒక ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఆ గ్రామ పంచాయతీలో ఒక్కరే ఎస్పీ మహిళా ఓటర్ ఉండడంతో ఆ స్థానానికి పోటీ లేకుండా పోయింది. ఇంతకీ ఆ గ్రామం ఎక్కడుంది, ఆ ఊరి ప్రజలు ఏమంటున్నారు? వరంగల్ జిల్లా సంగెం మండలం ఆశాలపల్లి గ్రామ పంచాయతీ స్థానం ఎస్సీ మహిళకు రిజర్వ్ అయింది. 1600 ఓట్లు పైగా ఉన్న ఆ ఊరిలో ఎస్సీ మహిళ ఓటరు కొంగర మల్లమ్మ మాత్రమే ఉంది. 2011 ముందు ఆశాలపల్లి గ్రామం కాపుల కనపర్తి రెవెన్యూ గ్రామ పరిధిలో ఉండగా 2018లో ఆశాలపల్లి నూతన గ్రామ పంచాయతీగా ఏర్పడింది. 2011 జనాభా లెక్కల ప్రకారం 450 మంది ఎస్సీలు కాపుల కనపర్తి గ్రామ పంచాయతీ పరిధిలో ఉండగా రోస్టర్ విధానంలో ఆశాలపల్లి గ్రామానికి ఎస్సీ మహిళా స్థానం రిజర్వ్ చేశారు. దీంతో అన్ని పార్టీల నేతలు మల్లమ్మ ఇంటికి క్యూ కడుతున్నారు. మల్లమ్మ కుటుంబం కొన్నాళ్ల క్రింద బద్దనపేట మండలం రామారం గ్రామం నుంచి వచ్చి ఆశాలపల్లిలో స్థిరపడింది. ఆమె 3 కూతుళ్లకు పెళ్లిళ్లు అయ్యాయి. కొద్ది రోజుల క్రితమే మల్లమ్మ భర్త మరణించారు. ప్రస్తుతం అన్ని పార్టీల నేతలు మల్లమ్మ వైపే చూస్తున్నారు. తమ పార్టీలో అంటే తమ పార్టీలో చేరాలంటూ ఒత్తిడి చేస్తున్నారు. నేను ఊరికొచ్చి 30 సంవత్సరాలు అయితే నాకు అన్ని ఇక్కడే అయినాయి. నాకు ఇల్లు లేదు, ఏం లేదు. నేను ఇక్కడనే బతుకుతాను. అన్నమ్మవాడు చచ్చిపోతే బయటనే వేసి దానం చేసిండ్రు, మంచికింత సాయం చేసిండ్రు, మంచిగా బియ్యం వేసిండ్రు, డబ్బులు చేసిండ్రు. వాళ్ళు జీతం ఉన్నాయి, ₹1,00,000 పెట్టి దినాలు వారాలు చేసిండ్రు. వాళ్ళు నాకు సీట్ వచ్చింది, ఉండగలుగుతా, చేయగలుగుతా. కొందరు మాత్రం ఆమెకు చదువు రాదని, గ్రామాన్ని పాలించే జ్ఞానం లేదని రిజర్వేషన్ మార్చాలని కోరుతున్నారు. ఊర్లో ఒక్కరు మహిళ ఉన్నారు. ఆమెకు అవగాహన లేదు, ఎడ్యుకేషన్ లేదు. కాకపోతే రిజర్వేషన్ అనేది ఒకటి చేంజ్ చేస్తే ఆశాలపల్లి గ్రామంలో జనరల్ అయినా లేదంటే జనరల్ ఉమెన్ అయినా ఎవరైనా ఇచ్చినా కూడా బాగుంటది అనేది మా ఆలోచన. గ్రామాభివృద్ధికి తోడ్పడినట్టుంటది. నామినేషన్ వేసేందుకు మల్లమ్మ రెడీ అయింది. అధికారులు ఆమె నామినేషన్ స్వీకరిస్తే ఇక ఆశాలపల్లికి మల్లమ్మ సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నిక కానుంది.